మరో 4,60,000 కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ అట. 44.1 లక్షలకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలతో పెరుగుదల. సో ఈ 500 రూపాయలకు సిలిండర్ అన్న దాంట్లో ఇంకా కొంతమందిని చేర్చబోతున్నారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 4,60,000 మందికి పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీ సిలిండర్లు ఇస్తుండగా లబ్ధిదారుల సంఖ్య తాజాగా 44,10,816 కుటుంబాలకు చేరింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 39,50,884గా ఉన్నది. ప్రజాపాలన కేంద్రాల్లో సవరణలకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారులు గణనీయంగా పెరిగారు. సో ఒక మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది, చేయాల్సింది. సో ఇక్కడ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మొత్తం క్లోజ్ చేయలే, మళ్ళీ కొత్తగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాళ్ళకు కూడా ఇస్తున్నారనమాట. అందుకే నెంబర్ పెరిగింది, ఇంకొంతమందిని కూడా పెంచబోతున్నారట. సో ఇది ఆహ్వానించాల్సింది. గతంలో మనకి ఈ అవకాశం లేకుండే, ఇచ్చేది కథం క్లోజ్ చేసేది, పెన్షన్లు ఇవ్వడం అక్కడికే క్లోజ్ చేయడం, మళ్ళా 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కానీ అక్కడ పెన్షన్లు వచ్చేవి కావు. ఏ పథకమైన అట్లే ఉంటుండే. కానీ ఇక్కడ వీళ్ళు ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక నష్టం జరుగుతున్నది ఏంటంటే రేషన్ కార్డు దీనికి అన్నింటికి ప్రామాణికంగా తీసుకున్నారు. మరి రేషన్ కార్డు లేని కుటుంబాల పరిస్థితి ఏంటి అన్నదానికి ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదు. అందుకే అన్న మనం మీరు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నప్పుడే ఫస్ట్ మీరు రేషన్ కార్డు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు, పగడ్బందీగా ప్రతి ఒక్క పేద అర్హుడికి ఈ పథకం అందుబాటులోకి వస్తుందని. డెబ్బై ఆరు లక్షల 64,000 సిలిండర్లకు రాయితీ అట. మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 5వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 76,64,000 సిలిండర్లకు రాష్ట్ర సర్కార్ రాయితీ విడుదల చేసిందట. గ్యాస్ వినియోగదారులకు 227 కోట్ల రాయితీ చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,39,994 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయట. రేషన్ కార్డు ఉన్నవారు 500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా 89,99,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 91,49,838 మంది దరఖాస్తు చేసుకుంటే తొలుత 39,50,000 కుటుంబాలు మాత్రమే అర్హులుగా గుర్తించారు. దరఖాస్తుల్లో కొన్ని నమోదు కాకపోవడం, కొందరి ఇండ్లలో 2 గ్యాస్ కనెక్షన్లు ఉండడం, మరికొందరు రాయితీ వదులుకోవడం, దరఖాస్తులో సరైన వివరాలు నింపకపోవడం వంటి కారణాలు లబ్ధిదారుల సంఖ్యపైన ప్రభావం చూపించినాయి. దరఖాస్తులో యూనిక్ ఐడి కాకుండా కన్జ్యూమర్ ఐడి రాయడంతో చాలామందికి రాయితీ రాలే. ప్రతి ఆయిల్ కంపెనీ వినియోగదారు సంఖ్యతో పాటు యూనిక్ ఐడి ఇస్తాయి. ఇందులో 17 నుంచి 19 అంకెలు ఉంటాయి. ఈ సంఖ్యను దరఖాస్తు ఫారంలో రాయని వారు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణతో లబ్ధిదారులు అవుతున్నారట. ఆధార్ సంఖ్యలో తప్పు రాసినా సరిదిద్దుకోవచ్చని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ రాయితీ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి వారి అర్హత ఉన్న సిలిండర్ల సంఖ్య మేరకు రాయితీ అందిస్తామని పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ పేర్కొన్నారు. ఎక్కడ ఎక్కువగా ఉన్నారు? మొత్తం 44,10,816 కుటుంబాలు గ్యాస్ లబ్ధిదారులుగా ఉంటే ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 4,23,993 కుటుంబాలు ఉన్నాయట. ఆ తర్వాత నల్గొండలో ఎక్కువగా ఉన్నారు, 2,38,251. ఖమ్మం ఆ తర్వాత 2,31,898. నిజామాబాద్లో 2,24,865 కుటుంబాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 60,934, భూపాలపల్లి జిల్లాలో 65,258, వనపర్తిలో 73,768, ఆసిఫాబాద్లో 74,347 కుటుంబాలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నాయట. అంత బాగానే ఉంది, కానీ మరి రేషన్ కార్డు లేని వాళ్ళు మరి వాళ్ళు ఎంత సఫర్ అవ్వాలా? మరి వాళ్ళు ఎందుకు? వాళ్ళు కూడా పేదలే కదా. ఆలోచించాలి గవర్నమెంట్. అందుకే ఒక స్కీమ్ చేసేటప్పుడు అనర్హుడికి రాకుండా ఎంతైతే మీరు కట్టడి చేసే ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క అర్హుడు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఉంటుంది.